వచ్చేది సంక్రాంతికి, నో డౌట్. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఏ ఏ సినిమాలు వస్తున్నాయి అనే దానిపై చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఆల్రెడీ 2 సార్లు తలపడిన సంక్రాంతి పుంజులు మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ తమ సినిమాలను ఆల్రెడీ ఆ ఫెస్టివల్ టైంకు ప్రకటించేశారు. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న భరత్ అను నేను, అలాగే సుకుమార్ తీస్తున్న రంగస్థలం 1985 కూడా సేమ్ అదే టైంకు ఫిక్స్ చేశారట. కాకపోతే కొత్తగా పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా కూడా అదే సంక్రాంతి 2017కు దించాలని ప్లాన్ చేయడం ఇప్పుడు 3 పెద్ద సినిమాలు ఒకేసారి అంటూ ట్రేడ్ వర్గాలను కలవరపెట్టేస్తున్నాయి. అయితే బాబాయ్ కోసం రామ్ చరణ్ ఇప్పుడు రేసు నుండి తప్పుకుంటున్నాడంటూ ఒక టాక్ వచ్చింది. కానీ ఇదే విషయాన్ని రంగస్థలం టీం దగ్గర ప్రశ్నిస్తే అబ్బే అదేం లేదు అంటున్నారు. ఆల్రెడీ పవన్ అండ్ మహేష్ సినిమాల ప్రొడ్యూసర్లతో మాట్లాడే డేట్లని కన్ఫర్మ్ చేసుకున్నారట. అందుకే రంగస్థలం 1985 సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే వస్తుందని చెబుతున్నారు. ఆల్రెడీ సుకుమార్ కూడా చాలా స్పీడప్ చేసి షూటింగ్ చేయడం వలన ఇప్పుడు అనుకున్న టైంకు రాకపోవడం కూడా లేదంటున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ సినిమాను డిసెంబర్లోకి తీసుకొస్తారని, అప్పుడు అఖిల్ సినిమా ఈ సినిమాతో క్లాష్ అయ్యే పరిస్థితి ఉందని కొందరు అంటున్నారు. కానీ ఇలా రంగస్థలం సంక్రాంతికే వస్తే ఆ టాక్ అంతా జస్ట్ టాక్గానే మిగిలిపోతుంది. అది సంగతి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.